హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు నా మిషన్తో జిగ్జాగ్ అండ్ పీకో శారీకి పీకో పాలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎలా చేయాలో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి శారీ అండి, నేను పీకో పాలు చేయబోయే శారీ. ఇంకా ఇది వచ్చేసి మనకి పాలు కలర్ అనమాట, ఫాల్. ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టుకుందాం. ఈ మిషన్ నుంచి మనం ఎలా థ్రెడ్ పెట్టుకోవాలో చూద్దాం రండి. ఈ మిషన్ ఫుల్ రివ్యూ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. నజియా 4 స్టిచెస్ పీకో అండ్ ఎంబ్రాయిడరీ నార్మల్ అండ్ జిగ్జాగ్ మిషన్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతుంటా అండి. ఇలాంటి టైలరింగ్ కలెక్షన్, మగ్గం వర్క్ కలెక్షన్, ఇంకా నేను జ్యువెలరీ కలెక్షన్ పెడుతుంటాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ప్రోడక్ట్స్ ఏమైనా జ్యువెలరీ అలాంటివి కావాలి, ఏమైనా నచ్చినాయి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చండి. మెసేజ్ చేసి వాట్సాప్కి ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీనికి థ్రెడ్ ఎక్కిద్దాం. బార్బిన్కి థ్రెడ్ ఎక్కిద్దాం. ఇవి వచ్చేసి బార్బిన్స్ చాలా చిన్నగా ఉన్నాయండి. నార్మల్ మిషన్ కంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. మనకి తక్కువ థ్రెడ్డే మనం ఎక్కించుకోగలం అన్నమాట. ఇలా మనం అయితే థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి బార్బిన్లోకి. చూసారు కదా. ఇంకా మన ఈ లెజెండ్ కలెక్షన్స్ అనే ఛానల్ అనేది చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశానండి. చాలా వీడియోస్ అయితే పెట్టాను. నా వీడియోస్ మీకు నచ్చుతాయండి. చాలా జ్యువెలరీ మేకింగ్ వీడియోస్, ఇంకా జ్యువెలరీ కలెక్షన్, ఇంకా మగ్గం వర్క్ కలెక్షన్ కూడా ఉందండి. ఇంకా ఈ టైలరింగ్ కలెక్షన్ కూడా పెడుతున్నాను. అన్ని కలెక్షన్స్ కలిపి మేము లెజెండ్ కలెక్షన్స్ అని మేమైతే పెట్టామన్నమాట. ఇలా మనం బార్బిన్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా మనం కేసులో బార్బిన్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది బార్బిన్ కేసు. ఇలా మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుంది, ఆ హుక్కి ఇలా తగిలించుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా కేసు అనేది మనం కింద తీసుకోవాలి. ఇదైతే అందరికీ తెలిసింది, బార్బిన్ కేసు అనేది ఎలా పెట్టుకోవడం. ఈ మిషన్కి అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. మామూలుగా నార్మల్ మిషన్స్కి అయితే మనకి సైడ్ నుంచి ఉంటుంది, సైడ్కి ఉంటుంది బార్బిన్ కేసు అనేది. ఇది మనకి ఫ్రంట్గా ఉంటుంది. ఇలా మనం థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి మిషన్కి. చూపిస్తున్నా చూడండి. ఇలా మనం థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి మిషన్కి. చూసారు కదా నేను ఎలా పెడుతున్నాము. జాగ్రత్తగా చూడండి. ఇది ఏమాత్రం ఒకటి మిస్టేక్ పెట్టినా మనకి కుట్ట అనేది పడదండి. స్టిచ్చింగ్ అనేది లాక్ వచ్చేస్తుంది. థ్రెడ్ అనేది లాక్ వచ్చేస్తుంది, మనకి స్టిచ్చింగ్ పడదు. ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ థ్రెడ్ పెట్టడంలో మనకి కుట్ట అనేది స్టిచ్చింగ్ అనేది పడదండి. చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నానో ఆ వేలోనే తీసుకొచ్చి మనం థ్రెడ్ అనేది పెట్టాలి. దీనికైతే మనకి సూర్య అనేది మిషన్ చూడండి సైడ్కి ఉంటుంది. సైడ్ నుంచి మనం పెట్టుకోవాలి. పెట్టుకు మనం లెఫ్ట్ నుంచి రైట్కి పెట్టుకోవాలి. థ్రెడ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి పెట్టుకోవాలి. ఏది మిస్టేక్ చేయకండి, అన్నీ పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇదైతే థ్రెడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టాలండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం పెట్టుకొని కింద నుంచి ఇలా నీటిల్ కింద కంటే కింద థ్రెడ్ అనేది మనకి పైకి వస్తుంది. చూసారు కదా, ఇలా రెండు మనం వెనక్కి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పీకో పాదం అండి. పీకో చేస్తాం ఈ పాదంతో. నార్మల్ జిగ్జాగ్ పాదం వేరుగా ఉంటుంది. మనం అంచులకి పీకో చేద్దామండి, శారీ అంచుకి. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను రీడింగ్స్ వచ్చేసి నేను 2-3 మధ్యలో పెట్టానండి. ఇక్కడ యారో కూడా 2-3 మధ్యలో పెట్టాలి మనకి పీకో రావాలంటే. పీకో అండ్ జిగ్జాగ్కి ఇలా 2-3 మధ్యలో పెట్టాలి. ఈ యారో కూడా ఇలా పైకి ఎత్తి పట్టుకొని బోల్ట్ని లూజ్ చేసి బిగించడం అనమాట. ఇంకా మనం ఈ చీరలు మనకి శారీస్కి క్రాస్ వస్తుందండి. ఏ శారీస్కైనా క్రాస్ వస్తుంది. అంచులు అనేవి క్రాస్ వస్తాయి. క్రాస్ వచ్చిన ఈ అంచులు అనేవి మనం కట్ చేసుకోవాలి.
అటు ఇటు 2 సైడ్స్ కట్ చేసుకోవాలండి. కొన్ని శారీస్కి బయట అంటే ఒక సైడ్ అయితే మనకి లేస్ వస్తుంది, ఇంకో సైడ్ అయితే మనం కట్ చేసి స్టిచ్ చేసుకోవాలండి, పీకో చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని చూసుకోవాలన్నమాట. శారీ మనకి ఇలా గిట్ అంచులు అనేవి వైట్గా వస్తుంది. ఆ వైట్గా వచ్చిన మనకి లోపలికని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ వైట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, వైట్గా వస్తుంది అంచు అనేది. ఒక సైడ్ అంచులు చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. లేదంటే అది మనకి కిందది పైకి కిందకి వచ్చేస్తుంది అంచులు అనేది. శారీ కట్టుకునేటప్పుడు బాగోదు, మళ్ళీ విప్పి కుట్టుకోవాల్సి వస్తుంది. ఇలా మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా రావాలి కటింగ్ అనేది. ఇలా పెట్టుకొని నీట్గా కట్ చేసుకోండి. నాకు వీడియో రావట్లేదు కదా అని నేను ఇలా కట్ చేస్తున్నాను, కానీ కింద పెట్టుకొని ఫుల్గా మీరు కట్ చేసుకోండి క్లియర్గా. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి మనం క్రాస్ అనేది. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇదైతే కాటన్ శారీ అండి. సిల్క్ శారీ అయితే చాలా లాస్ వస్తుంది మనకి. ఏ శారీ అయినా ఫస్ట్ మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఉందా లేదా, క్రాస్ ఉందా అంటే క్రాస్ ఉంటే మనం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మనం దీనికైతే పీకో చేద్దామండి. ఇలా మనం ఫస్ట్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి అంచు అనేది వైట్గా వస్తుంది, అంటే మనకి ఫుల్ కలర్ ఉంటుంది. ఇటు లోపలేమో వైట్ వస్తుంది. మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అంచు ఒక వైపు పట్టుకోవాలండి. పీకోకి పట్టుకొని కొంచెం ఇలా లోపలికి పానిస్తూ ఉండాలి. అది లాగుతూ ఉండాలి, లాగాలండి. ఇంకా సైడ్ నుంచి లాగు పట్టుకొని ఈ సైడ్ నుంచి మనం కొంచెం ఎత్తి పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ శారీ అనేది కొంచెం మడత పట్టును, అంటే రౌండ్ స్టిచ్ అవుతుంది రౌండ్గా. చూసారు కదా, ఇలా స్టిచ్ చేయాలండి. మనకైతే పీకో అనేది ఇంకా ఎంత క్లాత్ ఉన్నా ఎంతే అండి. మనకి పీకో అనేది నార్మల్గా లాంగ్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్స్కి అలా కింద మొత్తం పీకో చేస్తామండి. వైట్ పీకో కూడా చేస్తాము, నార్మల్ పీకో చేస్తాం, వైట్ పీకో కూడా చేస్తాము. ఇలా శారీస్కి అంచులు అయితే ఇలా కుట్టుకుంటాము. కొంచెం ఎడ్జ్ అనేది ఎత్తి పట్టుకొని లోపలికి పోనివ్వాలండి. మనం పాదం లోపలికి పోనిస్తే అది మడత పడుతుంది, అంటే రౌండ్గా మడత పడి స్టిచ్ అవుతుంది. చూసారు కదా, మనం ఇలా వెనక్కి లాగి పట్టుకుంటూ కుట్టాలండి. కుట్టాలి, ఇట్లా లాగి పట్టుకుంటూ కుట్టాలి. లేదంటే క్లాత్ వెళ్ళదండి, లోపలికి వెళ్ళి బయటకు రాదు, ఒకే చోట కుట్టుపడిపోతుంది. ఇది వచ్చేసి మనకి కాటన్ శారీ అండి. కాటన్ శారీ కొంచెం కష్టంగానే ఉంటుంది. సిల్క్కి ఇంకా మనకి నెట్కి అలాంటి వాటికి అయితే పీకో ఇంకా బాగుంటుందండి. పీకో చేస్తే నేను వాటికి కూడా చేసి చూపిస్తాను, ఇంకా ముందు వీడియోస్లో పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. ఇంకా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. చూసారు కదా, పీకో అయితే చేస్తామండి. ఇలా వచ్చేస్తుంది రౌండ్ అనేది. ఇక్కడ ఎడ్జ్లో కొంచెం వదిలేసాను చూడండి, అది మనకి పాదం ఎక్కేటప్పుడు కొంచెం ఎడ్జ్లో రౌండ్ వదిలేసాము. అది కూడా కొంచెం ఇలా మనం రివర్స్ తిప్పుకొని దాన్ని మళ్ళీ అది కూడా కుట్టుకోవాలి. ఇట్లా మనం అది కూడా కుట్టేసుకోవాలండి.
ఏమన్నా థ్రెడ్స్ ఇలా వస్తే అంటే పక్కకు తీసేసుకోండి. ఇవేమన్నా మిషన్లో మనం ఇరుక్కున్నా కానీ ఒక చిన్న ముక్క ఇరుక్కున్నా కానీ మిషన్ అనేది స్ట్రక్ అయిపోతుందండి. అంటే మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. లోపల చిన్న ఏమన్నా థ్రెడ్ ఇరుక్కున్నా కానీ మనకు అసలు మిషన్ కదలదండి, అట్లాగే స్ట్రక్ అయిపోతుంది ఒకసారిగా. అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి నార్మల్ జిగ్జాగ్ పాదం అండి. ఇప్పుడు ఇది చేంజ్ చేద్దాము. ఎందుకంటే జిగ్జాగ్ చేయాలంటే పాదం పెట్టాలి. సో పాలి జిగ్జాగ్ చేయడానికి ఈ పాదం తీయాలంటే ఇలా స్క్రూని తిప్పడమే. మనం స్క్రూని తిప్పి ఇంకా చేతితో తిప్పేసుకోవచ్చు. తిప్పేసి ఇంకా పాదం లూజ్ అవుతుంది. ఇది తీసేసి ఇంకా మనకి ఈ పాదం అనేది పెట్టేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా బోల్ట్ అనేది మనం ఫుల్గా బయటకు తీసేసుకునే అవసరం లేదండి. కొంచెం లోపలికి పెట్టి ఉంచుకోవచ్చు. చూసాను కదా, ఇలా పెట్టుకున్నా కానీ మనకి పాదం గట్టిగా లోపలికి ప్రెస్ చేసుకొని అప్పుడు మనం తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని బోల్ట్ అనేది మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. స్క్రూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రూస్ అనేవి ఇష్టం తిప్పుకుంటే గట్టిగా ఉంటుంది. లేదు లూజ్గా ఉందంటే మనం కుట్టేటప్పుడు పాదం అనేది ఊడొచ్చేస్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఇలా పెట్టుకోవాలి. పాదం అనేది ఇలా సెట్ చేసేసుకోవాలి మిషన్కి. ఇప్పుడు మనం పాలి అనేది జిగ్జాగ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి కింద ఏది పైన ఏది అనేది చూసుకోవాలండి శారీకి. అలా ఉల్టా ఏది సీదా ఏది అనేది మనం చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేది బ్యాక్ సైడ్ మనం పాలి వేయాలన్నమాట. కిందకి వచ్చేటట్టు బ్యాక్ సైడ్ అనేది పాలి వేయాలి. ఇలా కొంచెం ఇలా చేయి చూపిస్తున్నాను కదా, అంత మనం వదులుకొని అక్కడ నుంచి పాలి వేసుకోవాలి. కొంచెం వదులుకోవాలండి. వదులుకొని ఇది చూసాను కదా, గీత పెట్టాను కదా, అక్కడ నుంచి మనం పాలి అనేది వేసుకోవాలి. ఇలా ఫాల్ అనేది మనకి ఇలా వస్తుందండి. ఎడ్జెస్ అనేవి కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎలా చేయాలి. ఇలా ఎడ్జెస్ అనేవి ఇలా వచ్చాయి కదా, వీటిని మనం స్టిచ్ చేసుకున్నామండి మనం లోపల పెట్టుకొని. ఇలా ఫాల్కి కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుందండి. ఇలా మనం కుట్టిన సైడ్ ఏమో కుట్టిన సైడ్ ఏమో బ్యాక్ వస్తుంది. ఇలా చూసారు కదా, ఫాల్ కూడా కుట్టే ఉంటుంది. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని లోపలికి దీన్ని ఒక స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇంకో ఎడ్జ్ కూడా ఇలానే కుట్టుకుందామండి సేమ్. మనకి ఈ మిషన్స్కి అయితే పాదం అనేది కొంచెం ముందుకే పెట్టాలండి. క్లాత్కి ఎడ్జ్లో పెట్టామంటే క్లాత్ అనేది లోపలికి లాగేసుకుంటుంది. ఎందుకంటే అది హోల్ అనేది పెద్దది కదా, జిగ్జాగ్ మిషన్ హోల్. సో క్లాత్ అనేది లోపలికి లాగేసుకుంటుంది. మనం ఎడ్జ్లో పెట్టకూడదండి. ఎప్పుడైనా సరే మనం క్లాత్ మీద నుంచే పెట్టి మనం కుట్టాలి. నేనైతే చాలా ఫేస్ చేశానండి ఆ ప్రాబ్లం. రాక వచ్చిన కొత్తలో అయితే, నేను తీసుకున్న కొత్తలో అది రాక చాలా ఇబ్బంది పడ్డానండి. క్లాత్ అంతా లోపలికి లాగేసుకొని లోపల థ్రెడ్స్ ఇరుక్కుపోయి మిషన్ స్ట్రక్ అయిపోయి చాలా అంటే చాలా క్లమ్జీ అయిపోయింది. ఇట్లా మనం ఫాల్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలండి. మనం కుట్టుకున్న సైడ్ని లోపలికి పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్లో పెట్టుకోవాలండి. ఎడ్జ్లో పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫాల్ అనేది ఎడ్జ్కి పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఎడ్జ్కి పెట్టుకొని చేసుకోవాలి. చూసుకొని చెయ్యండి, కరెక్ట్గా రావాలి. ఇటు మనకి క్రాస్ రాకూడదు. మళ్ళీ క్రాస్ వచ్చిందంటే మళ్ళీ విప్పుకొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. చిన్నగా చేయండి, చిన్నగా చేసుకోవాలి. ఎడ్జ్కి పెట్టుకొని
కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈ స్టిచ్ అనేది దాని మీద పడేటట్టు, ఇంకా పక్కకి అటు ఇటు పడకుండా స్ట్రైట్ లైన్గా పడేటట్టు చూసుకోవాలి. చూసారు కదా ఎలా వేస్తుందో, చూసారు కదా మనకి కుట్టు అనేది ఎలా పడిందో జిగ్జాగ్ కుట్టు. అలా ఎడ్జ్కి కరెక్ట్గా వేసుకోవాలండి కుట్టు అనేది. చూసారా మనకి నీట్గా వచ్చేసింది కదా ఫినిషింగ్ అనేది. ఇది స్ట్రైట్గా ఇలా కుట్టేసుకుంటూ వెళ్తాను. పాలంతా స్ట్రైట్గా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళడమే అండి. ఇదైతే మనకి నజియా 4 స్టిచెస్ మిషన్ అండి. మిషన్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను తెచ్చిన కొత్తలో అలవాట్లేక. ఏ మిషన్ అయినా అంతే అండి, మనకి అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా ఈ కరెంట్ మిషన్, ఇవైతే మనం కరెంట్ మిషన్ మీద యూజ్ చేయాలి. మనం తొక్కకూడదండి. తొక్కితే మనకి ఏంటంటే కొంచెం థ్రెడ్స్ ఇరుక్కోవడం అలా అవుతుంది. మనం ఇది కరెంట్ మీదే యూజ్ చేసుకోవాలి మిషన్స్ అనేవి, పెద్ద మిషన్స్. ఇలా ఫాల్ వేస్తే మనకి బయటైతే పికో పాల్ అనేది మంచి పని అండి. అదైతే శారీస్కి జిగ్జాగ్ ఇంకా పికో చేయించుకుంటారు, బాగా చేయించుకుంటారు. చూసారు కదా ఇలా అయితే ఒక సైడ్ నేను వేసేసానండి, ఒక సైడ్ అంతా వేసేసాను. ఇప్పుడు ఇంకో సైడ్ ఎలా వేసుకోవాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ ఉంది కదా క్రాస్, అదైతే దాన్ని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి పాలి అనేది, అటు ఇటు క్రాస్ వచ్చింది లేకపోతే స్ట్రైట్గా పెట్టుకొని దాని మీద కుట్టుకోవాలి. చూసారు కదా ఇలా కుట్టుకోవాలండి ఎడ్జ్కి స్ట్రైట్గా పెట్టుకొని, లేదంటే క్రాస్ వచ్చేస్తుంది శారీ అంతా. ఫాల్ మళ్ళీ అప్పుడు ఓడి తీసి కుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇలా పెట్టేసుకొని దీన్ని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. కొంచెం బేసిక్స్ అండి, జస్ట్ బేసిక్స్ అనమాట. ఇది తెలిస్తే చాలు కుట్టేయచ్చు. బేసిక్స్ అండి, జస్ట్ అంతే. మనం ఈ ఫాల్ అనేది అటు ఇటు కదలకుండా క్రాస్ రాకుండా మనం కుట్టుకోవడమే. చాలా నీట్గా వచ్చేస్తుందండి, ఇబ్బంది పడే ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక పీకో పాల్ వస్తే చాలండి, మీ శారీస్ మీరే పీకో పాల్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎడ్జ్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇంకా మనకి పీకో పాల్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ శారీకి 2 ఎడ్జెస్ అనేవి కుట్టేసాము. కొన్ని శారీస్కి అయితే ఒక ఎడ్జ్కి లేస్ వస్తుంది, ఇంకో ఎడ్జ్ అనేది పీకో చేయాలి. ఇంకా దీనికైతే మనకి 2 ఎడ్జెస్ పీకో చేసాము, ఇంకా పాల్ వేసేసాము, పాల్ జిగ్జాగ్ చేసేసాము. ఇంకా అయిపోయిందండి, అంతే. ఇంకా పీకో పాల్ ఇంకా కంప్లీట్ అయింది.